ఇదిగోండి చక్కగా వేడి వేడి అన్నం ఇలా కర్రీ మరింత కలుపుకొని తినాలండి. విత్తనాలు కూడా చక్కగా ఉడికిపోయాయి అన్నమాట. బాగుంది. ఇలా కర్రీ తయారు చేసుకొని కట్ల పొయ్యి మీద అమృతమైన అనమాట అండి. ఆ మంచి సువాసన వచ్చింది అనమాట తినేటప్పుడే. ఇదిగోండి. ఆ రుచి వేరండి. నోట్లో పెట్టుకోగానే వెన్నపూసలు వెళ్ళిపోతుంది అనమాట. నవ్వులే పని కూడా లేకుండా అలా ఉంది. విత్తనాలు కూడా బాగా ఉడికిపోయాయి కూడా. ఎంత బాగుందో కూర మాత్రం అమృతాయి. ఇదిగోండి చకోడీలు అనమాట. ఇలా అన్నంలో నంచుకోవటం అలవాటు అండి. అమృతం మాటలేం. మాంసాహారం ఎందుకు పనికి వస్తుందండి? శాకాహారం కన్నా కూడా శాకాహారం మించిన ఆరోగ్యం ఉండదండి. సూపర్ అండి. తినే కొద్దీ వెన్నపూసలా పోతుంది. అమృతం. మా వారు నేను ఫోన్ చేస్తాము. సూపర్ అండి. అమృతం.